హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది బీరప్ప కామరతీదేవి కళ్యాణ మహోత్సవంలో తీసిన వీడియో ఇది. ఈ యొక్క కళ్యాణంలో ఒక బీరప్పకు పటాలు వేసి ఇక్కడ లగ్గం చేస్తారు. పటాల ముందర లగ్గంలో ఆడపడుచులంతా దేవునికి బియ్యం పోస్తున్నారు. ఆ కార్యక్రమం ఇది ఈ మధ్య మా గ్రామంలో జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ కళ్యాణం చేసిర్రు. కళ్యాణం అయిపోయినాక సాయంత్రం వీరప్పకు పొటేళ్ళ బలి ఉంటుంది. ఆ బలి కార్యక్రమంలో భాగంగా పొటేళ్ళంతా వాళ్ళ ఇంటికి ఒక పొటేళ్ళని తెచ్చుకున్నారు. అన్ని పెద్ద పెద్ద పొటేళ్ళు ఇవి. ఇంటికొకటి అట్లా బలిస్తారు, మొక్కుంటారు కాబట్టి బలిస్తారు. ఇది సాయంత్రం పూట చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. ఈ కార్యక్రమం చూడడానికి గ్రామంలోని అందరూ తండోపతండాలుగా కట్టకట్టుకొని వచ్చి చూస్తూ ఉన్నారు. కనిపిస్తుందిగా వీడియోలో జనాలు ఎంత ఉన్నారు అనేది. పొటేన్ల బలి అయినాక గొర్రెల మందకు బలి వేయడం ఉంటుంది, బలి చల్లడం. ఆ కార్యక్రమం చాలా బాగుంటుంది. కానీ నేను వీడియో తీసినా కానీ అది ఆటోమేటిక్గా మొబైల్లో డిలీట్ అయింది. 18 సంవత్సరాలు జరిగిన పండుగ కాబట్టి గ్రామంలో జాతర వాతావరణం కనిపించింది. మొత్తము ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. ఎక్కడెక్కడ కొత్త కొత్త దుకాణాలు పడినాయి. గ్రామంలో మొత్తం జాతర వాతావరణం కనపడింది. ఎంత పబ్లిక్ వచ్చారంటే గ్రామంలోకి, ఇక్కడ ఉన్న మొబైల్ నెట్వర్క్ పనిచేయనంత పబ్లిక్ గ్రామంలోకి వచ్చారు. చాలా బాగా అనిపించింది. దాదాపు అయితే ఇంత గ్రాండ్గా పండుగ చేయడము గ్రామంలో బొడ్రాయి పండుగ తర్వాత ఇదే పండుగ ఇంత గ్రాండ్గా జరిగింది. దేవాలయ నిర్మాణానికి ఏదో నాకు తోచినంత సహాయం చేశాను కాబట్టి అక్కడికి పిలిచి నాకు సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయ నిర్వాహకులు చాలా బాగా అనిపించింది. వారందరికీ కృతజ్ఞతలు. ఈ విధంగా సహకరించిన అందరికీ దేవాలయ నిర్వాహకులు అందరినీ సన్మానించడం జరిగింది. ఎవరిని మర్చిపోకుండా అందరినీ సన్మానించారు. ఇది చాలా గొప్ప విషయము. మేకప్ పొటేన్లు మామూలుగా లేవుగా, ఒక్కొక్కరివి చాలా గ్రాండ్గా ఉన్నాయి మేకప్ పొటేన్లు. మళ్ళీ సన్మాన కార్యక్రమం ఫోటో కూడా పెట్టాను ఇక్కడ. ఈ మేకప్ పొటేన్లను చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. దేవాలయం గ్రామం బయట ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. చెరువు పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ పచ్చని చెట్లు, వాతావరణం అది చాలా బాగుంటుంది. రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళా వైట్ టెంట్ అది వేసి చాలా బాగా చేశారు నిర్వాహకులు. అదేవిధంగా అక్కడ ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టి చూసే వాళ్ళకు చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ కార్యక్రమాలు అనేవి క్రమం తప్పకుండా కరెక్ట్గా జరిగినాయి అన్నీ. ఇక్కడ కూడా జాతర వాతావరణం చాలా పెద్దగా అనిపించింది. ఇక్కడ వారం రోజులు నిత్యం అన్నదానం చేసిరు. ఇంతసేపు ఓపికతో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా మరికొంతమంది కనిపించాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో, మీ ఊర్లో కూడా బీరప్ప పండుగ చేస్తారా చేయరా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి